రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టింది. రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించడమే కాకుండా ఎటువంటి భూ సమస్యలైనా పరిష్కరించేందుకైతే నడుం బిగించింది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే వైసీపీ హయాంలో జరిగినటువంటి భూ అవకతవకలు కానివ్వండి, కబ్జాలు కానివ్వండి, లేదా సరిహద్దుల మార్పు కానివ్వండి, లేదా పాస్బుక్ల మీద అచ్చుతప్పులు కానివ్వండి, అలాగా రకరకాల రీజన్స్ ఉన్నాయి. ప్రధానంగా భూ కబ్జాలు, ఆక్రమణలు అనేవి చాలా ఎక్కువ ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రావడం జరిగింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం గమనించింది ఏంటంటే రెవెన్యూ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, మనం వీటిని పరిష్కరిస్తే దాదాపుగా ప్రజల సమస్యల్లో సగం సమస్యలు పరిష్కరించినట్టే అని భావించినటువంటి చంద్రబాబు గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ప్రతిసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళు అప్లై చేయటం, వాళ్ళు పట్టించుకోకపోవటం, లేదా సమయం ఎక్కువ తీసుకోవడం, నెలలు సంవత్సరాలు గడవటం, ఈ తలనొప్పి అంతా లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు వారు, అక్కడ ఎండోమెంట్ వాళ్ళు వస్తారు, ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆ గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సుల దగ్గరికి అయితే వస్తారు. మీరు ఏదైనా ఒక కంప్లైంట్ అక్కడికి తీసుకువెళితే అది ఒకవేళ చిన్న సమస్య అనుకోండి, వెంటనే దానికి పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వటమో లేదా చర్యలు తీసుకోవటమో చేస్తారు. అలా కాకుండా కొద్దిగా కాంప్లికేటెడ్ ఉందనుకోండి, ఇరు వర్గాల మధ్య ఏదైనా వివాదాలు ఉండటమో లేదా ఇతర సమస్యలు అనుకోండి, సో దానికి సంబంధించి కొంచెం సమయం తీసుకుంటారు. 30 రోజులు 45 రోజులు సమయం తీసుకుని ఈ సమయంలోపు ఆ సమస్యను పరిష్కరిస్తారు అందరికీ ఆమోదయోగ్యంగా. ముఖ్యంగా ఏదైతే ఈ గతంలో మీరు జగనన్న భూ సర్వే మీరు అందరికీ తెలిసే ఉంటుంది. దాని వల్ల ఏంటంటే ఎకరం భూమి ఉన్నవాడికి ఎకరన్నర భూమి పడింది కొన్ని చోట్ల, ఎకరం భూమి ఉన్నవాడికి అరెకరం భూమి కొన్ని చోట్ల పడింది. అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఉన్న భూమి వాస్తవంగా రాలేదు ఏది మొన్న సర్వేలప్పుడు. సో దాని సమస్య పరిష్కరించాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు కూడా వచ్చాయి. సో ఈ సమస్యలను కూడా రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే చొక్క భూములని, లేకపోతే 21A అని, ఇలా రకరకాల అంశాలు రెవెన్యూ సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. ఏ రెవెన్యూ సమస్య అయినా మీరు పరిష్కరించుకోవచ్చు. ఏళ్ల తరబడి నడుస్తున్నటువంటి వివాదాలకు సంబంధించి అంటే కోర్టులో ఉన్న వాటిని అయితే ఏం చేయలేరు. ఏళ్ల తరబడి ఏదైనా సరిహద్దు గొడవలో లేకపోతే ఇంకోటో ఉండి ఇప్పటి వరకు మీకు అధికారులు స్పందించటం లేదు అనుకున్నటువంటి విషయాలు మీరు రెవెన్యూ సదస్సులో పెడితే ఖచ్చితంగా దాని మీద ఈసారి పరిష్కారం అయితే దొరుకుతుంది. దానికి టైం పీరియడ్ కూడా పెట్టారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించడం, కొన్ని సమస్యలను ఇంతకాలంలో పరిష్కరించడం అని చెప్పి కొంత టైం పీరియడ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఆ సమయంలో అయితే పరిష్కరిస్తారు. ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడే సమస్య. సాధారణంగా రెవెన్యూ సమస్యలు అనేవి అంత ఈజీగా తీరవు. దాంట్లో చాలా లిటిగేషన్స్ ఉంటాయి. ఏదో చిన్న చిన్న కొలతలు లాంటివి అయితే ఓకే, కానీ సరిహద్దు ఆక్రమణలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇరు వర్గాల ఆమోదయోగ్యంతో జరగాల్సిన ఇష్యూలు కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటిని పరిష్కరించుకోవడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులు అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి. ఆల్రెడీ సదస్సులకి వెళుతున్నటువంటి ప్రజల నుంచి కూడా కొంత స్పందన చూస్తే ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సొంత గ్రామంలోనే రెవెన్యూ సదస్సు జరగడం వల్ల వాళ్ళకి పెట్టుకోవడం ఈజీ, వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం ఈజీ. గతంలో ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళాలి, ఆ మండలంలో ఏదో మూల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలి. అలాగే ఎంఆర్ఓలు, విఆర్ఓలు లేకపోతే ఆర్ఐలు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. కొంతమంది ఏ లంచాల కోసమో కొన్ని పనులు పెండింగ్లో పెట్టేసి వీళ్ళని వేధించవచ్చు. కొన్ని పాస్బుక్లు రావట్లేదని కొంతమంది, పాస్బుక్ల్లో పేరు మార్చాలని కొంతమంది, ఆన్లైన్లో ఎక్కడం లేదని కొంతమంది, ఇలా రకరకాల సమస్యలు రోజు వస్తూనే ఉంటాయి. స్టిల్ ఈ రోజుకి సోషల్ మీడియాలో నారా లోకేష్ గారు కూడా కొన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి. మాకు పాస్బుక్ రాలేదని, లేదా మా సమస్యను రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపినప్పటికీ కూడా దాని స్పందన లేదని, ఇలా 1 కాదు 2 కాదు అనేక సమస్యలు వస్తూనే ఉన్నాయి. బట్ ఏది ఏమైనా ఇప్పుడు రెవెన్యూ సదస్సుల నిర్వహణ అనేది అత్యంత కీలకంగా మారింది. ఇది ఒక రకంగా ప్రజలకు వచ్చినటువంటి మంచి అవకాశం. దాదాపుగా నెల రోజుల పాటు ఈ సదస్సులు, ఆద్రా కూడా ఏమీ లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. దాదాపుగా నెల రోజుల పాటు ఈ సదస్సులు నిర్వహించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీసుకోవడమే కాదు, ప్రతిష్టాత్మకంగా కేసుల క్లియరెన్స్ కూడా, అంటే పెండింగ్ లేకుండా వచ్చిన ప్రతి కేసును కూడా క్లియర్ చేయాలి అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. దీని మీద చంద్రబాబు గారు అయితే చాలా క్లియర్గా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రెవెన్యూ సదస్సులు అనేవి ప్రజలకు ఉపయోగపడే అంశాలు కాబట్టి ప్రజలందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా వైసీపీ హయాంలో మనం ఆల్రెడీ గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎందుకు తగలబెట్టారంటే ఒకటే బలవంతంగా కొంతమంది నుంచి పెద్దిరెడ్డి భూములు లాక్కున్నాడు, దానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా ఉండడం కోసమే సబ్ కలెక్టర్ ఆఫీసును తగలబెట్టారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. సో ఇలా వైసీపీ నేతల వేధింపుల వల్ల ఎవరైనా భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నా, లేదా మీ భూమి మీ అధీనంలో ఉన్న భూమిని ఎవరైనా వచ్చేసి స్వాధీనం చేసుకుని దౌర్జన్యం చేసినా, ఇలాంటి ఇష్యూలన్నిటికీ కూడా ఇది ఒక శాశ్వత
పరిష్కారం లాంటిది. ఇందులో పరిష్కారం చూపిన తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య వస్తే కన్సర్న్ డిపార్ట్మెంటే దాన్ని చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరిహద్దు రాళ్ళు ఉంది, వాళ్ళు రాళ్ళు వేసిన తర్వాత ఇక ఆ రాళ్ళు ఎవరైనా తీసారనుకోండి లేదా ఆక్రమించే ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటే చూసుకుంటుంది. సో మీకు కూడా పెద్దగా ఇదిగా ఉండదు. వన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏం జరిగినా కానీ అది వాళ్ళే చూసుకుంటారు. ఒక కోర్టు ఇష్యూలు మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. ఏంటంటే కోర్టులో ఉన్నటువంటి ఇష్యూలను వెనువెంటనే చేయటం అనేది కుదిరే అంశం కానే కాదు. కాబట్టి అది కొంచెం సమయం పట్టవచ్చు. మిగతా ఇష్యూలన్నిటినీ కూడా ఈ పాస్బుక్లో మార్పులు చేర్పులు కానివ్వండి, లేదా ఈ ఆస్తికి సంబంధించి ఆన్లైన్లో రికార్డ్స్ ఎక్కకపోవడం కానివ్వండి, ఇలాంటి ఇష్యూలన్నీ కూడా వెనువెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుంది. లిటికేషన్ లేకుండా ఉన్నటువంటి ఇష్యూలను పరిష్కరించడం ఇంకా ఈజీ. అంటే పాస్బుక్లో పేర్లు కానివ్వండి, ఆన్లైన్లో ఎక్కడం కానివ్వండి, అడంగల్లో వీటికి సంబంధించి కానివ్వండి, స్కెచ్లకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం ఈజీ ప్రాసెస్. ఎందుకంటే ఇందులో ఏమీ కాంట్రవర్సీలు ఉండవు. అలాగే జగనన్న భూ సర్వేలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి మీరు ఇప్పుడు మీ భూమిని మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అది కూడా ఇరుపక్షాల ఆమోదంతో. ఎక్కువ వచ్చిన భూమి ఉంటే వెనక తీసేసుకుంటారు, తక్కువ వచ్చిన భూమి ఉంటే తిరిగి కలిపిచ్చేస్తారు. అలాగే సరిహద్దులు, స్పష్టమైన సరిహద్దులు చూపించడం. ఇప్పుడు ఎండోమెంటు ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళ దగ్గరే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండోమెంట్ భూములకి దగ్గర కానీ లేదా ఫారెస్ట్ భూములకి దగ్గర కానీ మీరు ఉన్నారనుకోండి, గతంలో మీకు ఏదన్నా దాని నుంచి అంటే మీ భూమి అటు వెళ్ళినా వాళ్ళ భూమి ఇటు వచ్చినా ఇప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా అక్కడే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దేవాలయానికి చెందిన భూముల పక్కన మీ ఉన్నాయి అనుకోండి, దానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, ఇప్పుడు పరిష్కరించుకోవడం ఈజీ. ఎందుకంటే ఆ ఎండోమెంట్కి సంబంధించిన అధికారులు అక్కడ ఉంటారు, ఫారెస్ట్కి సంబంధించిన అధికారులు అక్కడ ఉంటారు, అలాగే ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఒకే వేదిక మీద ఉంటారు. కాబట్టి చేయటం ఈజీ. గతంలో ఏంటి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎండోమెంట్ దగ్గరికి వెళ్ళమంటారు, లేదా అటవీ శాఖ దగ్గరికి వెళ్ళమంటారు, వాళ్ళతో మాట్లాడమంటారు. ఇదంతా పెద్ద ప్రాసెస్. బట్ ఇప్పుడు వీళ్ళందరూ ఒకే వేదిక మీద ఉన్న నేపథ్యంలో రెవెన్యూ సదస్సుల్లో మీ భూ సమస్యలు పరిష్కరించుకోవడం అనేది ఈజీగా మారుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి అతి ముఖ్యమైన కార్యక్రమాలలో ఇది ఒక మంచి కార్యక్రమం కాబోతుంది. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు వచ్చిన స్పందన బట్టి, పరిష్కారాల శాతాన్ని బట్టి అవసరమైతే భవిష్యత్తులో కూడా దీని కొనసాగింపు ఉంటుంది. దానికి ఒక 4 రోజులు సుమారు అనుకున్నారు, తర్వాత ఇంకా అప్లికేషన్స్ వస్తున్నాయి, ఇంకా ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు అని భావిస్తే ఖచ్చితంగా దీన్ని చేయొచ్చు. లేదా మరో 6 months ఆగి మరొకసారి ఏదన్నా పెండింగ్ ఉంటే వాటిని క్లోజ్ చేయడం కోసం మరొకసారి సదస్సులు నిర్వహించవచ్చు. ఏది ఏమైనా రెవెన్యూ సదస్సులు అనేవి ఖచ్చితంగా ప్రజలకు అత్యంత ఉపయోగకరమైనవి. పెద్దగా శ్రమ లేకుండానే లోకల్లోనే మీ సమస్యను ఒక అప్లికేషన్ ద్వారా మీ దగ్గర ఉన్న ఆధారాలతో ఇచ్చినట్టయితే ఆ రెవెన్యూ అధికారులు పరిశీలించి వెంటనే దాన్ని అయితే క్లోజ్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ రెవెన్యూ సదస్సులకు మంచి స్పందన అయితే ప్రజల నుంచి కనపడుతుంది. ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కరించే అవకాశం ఉందని చెప్పి స్వయంగా ప్రజలే చెప్తున్నారు.